లెట్స్ డు కుమ్ముడు. ఈ రౌండ్ లో కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి. మీకు ఆన్సర్ తెలిసినట్టయితే బజర్ నొక్కండి, నోట్లో నిమ్మకాయ పెట్టేసుకోండి, ఆన్సర్ చెప్పండి. కరెక్ట్ అయితే 20, రాంగ్ అయితే -20. దీని బదులు స్వీట్ పెట్టొచ్చుగా మేడం, స్వీట్ పెట్టొచ్చుగా మేడం. అయ్యో ఈ రోజు ఇది మనకు వచ్చిందండి. భగవంతుడు అన్ని మనకు కావాల్సింది ఇస్తాడా ఏమిటి? మనం కోరుకున్నామా కావాలని, కానీ ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత ఏం చేసేది? దాన్ని అంతా మనం అలా తీసుకుంటూ వెళ్ళిపోవడమే. అలా మీకు ఇవాళ నిమ్మకాయ వచ్చింది, తీసుకోండి. వేడి నీటిలో సబ్బుని వేస్తే ఏమవుతుంది? ఇది ఫన్నీ క్వశ్చన్. అండ్ బజర్ ముందుగా నొక్కారు. గంగా నోట్లో పెట్టుకోండి. వేడి నీటిలో సబ్బుని వేస్తే ఏమవుతుంది? కూల్ అవుతుందా? కూల్ అవుతుందా? కూర అవుతుంది. కూర అవుతుందా? కూల్ 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 అవుతుందా? వేడి నీటిలోకి సబ్బుని వేస్తే ఆ సబ్బు కూల్ అవుతుందా? బబ్బబ్బబ్బబ్బా, ఏమి సృజనాత్మకమైనటువంటి ఆలోచన శక్తి. ఏది కూల్ అవుతుంది? నీళ్లు కూల్ అవుతాయా? సబ్బా సబ్బా. అది వేడి నీళ్లు కదా, మరి కూల్ అవుతుందా? తీసి చెప్పండి ఒకసారి. కూల్ అవుతుంది. వేడి నీటిలో సబ్బునేస్తే కూల్ అవుద్దా? ఎలా? పంది కదా అండి, పంది కదా అండి. ఇలా తయారైపోయారు ఈ మధ్య. ఏది చెప్పినా ఇచ్చేస్తున్నాం అని తెలుసు. షోస్ చూసి చూసి వచ్చాం కదా. సరే, మా వాళ్ళు ఏం రాశారంటే కరిగిపోతుంది, కూల్ అవుతుంది. ఓకే, తీసుకోండి 20. జ్యోతి 10, కవిత 10, మీకు 20. సెకండ్ క్వశ్చన్. ఒక వీడియో వస్తుంది. ఆ వీడియోని బట్టి సామెత ఏంటో మీరు కనుక్కోవాలి. రామ్ చరణ్, సమంత వాళ్ళు కూడా చార్మేళకు వచ్చారా? పద్మజ. చెవిటోడి ముందు చీ చీ. మళ్ళీ చెప్పండి. శంఖం ఊదినట్టు. ఓకే, ఏది ఒకసారి చూద్దాం మళ్ళీ. చెవిటి వాడి ముందు శంఖం ఊదినట్లు. లెట్స్ గో. తీసుకోండి 20. 10 జ్యోతి, 10 గంగా. ఇందాక తీసుకున్నది వెనక్కి వచ్చేసినట్టేనా? అయితే తీసుకోలేదు కదా. మరి ఎందుకు తీసుకున్నారు తన దగ్గర మీరు? పాపం కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది. కటిఫ్ నీతో. కట్టిఫ్ అంటే నీతో కట్టిఫ్. పద్మజ 20. మూడో ప్రశ్న. నేను ఒక ముగ్గురు ఫోటోలు చూపిస్తాను. ఈ ముగ్గురు కలిసి నటించిన సినిమా పేరు చెప్పాలి. చూడండి. వెంకటేష్ గారు, శ్రీకాంత్ గారు అండ్ శర్వానంద్. అండ్ బజర్ నొక్కారు. మీరే నోట్లో పెట్టుకోండి. చెప్పు పదమద. సంక్రాంతి. గ్రీన్ టీ. గ్రీన్ టీ. సంక్రాంతి. పాజిటివిటీ. సంక్రాంతి. మీకెందుకో శంఖం సంక్రాంతి రైట్ ఆన్సర్. మీకు కొన్ని స్టెప్స్ నేర్పిస్తాను నేను. గారానివే ఇట్లా అనాలి. ఓకేనా? నాకు దురద లేదండి, నాకు దురద లేదండి. ఇది దురద గురించి చేసేది కాదు. మీ వల్ల వేరే వాళ్ళకి దురద రాకుండా ఉండడం కోసం. రెడీ? 1 మ్యూజిక్ స్టార్ట్.
కష్టపడి నా స్టెప్స్ నేను చేస్తుంటే ఆవిడ స్టెప్స్ ఆవిడ చేసుకుంటూ వెళ్ళిపోయారు. చిన్న శిష్యురాలండి. అవునవును. కవిత 10, జ్యోతి 10. మీకు 20 పాయింట్స్. ఇప్పుడు జంబ్లింగ్ వర్డ్స్ వస్తాయి. మీరు దీన్ని బట్టి సినిమా పేరేంటో కనుక్కోవాలి. చూడండి. కవిత. ఎవరి గోల వాళ్ళది. ఎవరి గొడవ వాళ్ళది. ఎవరి గోల వాళ్ళది. ఎవరి గోల వాళ్ళది. మీరు అదే అనుకుంటున్నారా? నో. మీరు జ్యోతి అదే. అదేనా? నో. నో. నో అంట. మరి ఏమై ఉంటుంది? గోదారి గోదారి గోదారి. నీ దారి నా దారి వేరే వేరే దారి గోదారి. చూద్దాం ఏంటో. గోపి గోపిక గోదావరి. -20. ఎవరి కోసం ఈ ప్రేమ మందిరం, ఈ శూన్యనంతనం, ఈ భగ్న హృదయం, ఈ అగ్నిగుండం. ఎవరి కోసం, ఎవరి కోసం, ఎవరి కోసం? లత, ఏం చేసి వెళ్ళావు లత? చెప్పు. కవితానండి నా పేరు. మొత్తం నా ఈ ప్రేమ మందిరాన్ని పాడు చేసి వెళ్ళావు లత. మరి మీరు 20 మార్కులు తీసేసుకున్నారు కదా, ఏం చేయను? నీ నిమ్మకాయలు పిండుకొని తాగే. 20 తీసేసుకున్నాను నేను కవిత దగ్గర నుంచి. నెక్స్ట్ క్వశ్చన్. రవి వాళ్ళ అన్న కొడుకు రవి వాళ్ళ చెల్లెలి కూతురికి ఏమవుతారు? ఏ అన్నయ్య, బి బావ, సి బాబాయ్, డి నాన్న. జ్యోతి, నోట్లో పెట్టుకో జ్యోతి. మామయ్య. నాన్న. మీరు అదే అనుకున్నారా? నాన్నేనా? మంచిదైంది నొక్కలేదు మీరు. నేను ఇంకా మీకు ఆ రిలేషన్షిప్స్ తో కొంచెం సంబంధం లేదా? సంబంధాలు ఉండవు. మీకు రవి ఏమవుతాడు? అన్నయ్య అవుతాడు. నాకు యాంకర్ అవుతాడు. సో మీరు నాన్న చెప్పారు, అలాగే నోరు పెట్టుకొని ఉన్నారు. రాంగ్ ఆన్సర్. బావ అవుతాడు. బావ. రవి వాళ్ళ అన్న కొడుకు రవి వాళ్ళ చెల్లెలి కూతురికి బావా. రిలేషన్స్ లో చాలా తక్కువ అండి, కొంచెం అంత దూరం. కొంచెం అందరూ ఈ మధ్య అంకుల్స్ ఆంటీస్ అని పిలవడం మొదలెట్టిన దగ్గర నుంచి మర్చిపోయారు ఇవన్నీ. మీ దగ్గర నుంచి 20 పాయింట్లు తీసుకున్నాను. 40 పాయింట్లు ఉన్నాయి. లీడ్ లో ఉండే వాళ్ళకి ఇవ్వాలి. పద్మజ లీడ్ లో ఉంది, తనకి ఇచ్చేస్తున్నాను. సో నాలెడ్జ్ స్టార్ పద్మజ.